జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 116వ భాగము. రాముని నోటి నుండి వచ్చిన అనకూడని వినకూడని మాటలు విన్న సీత పెనుగాలి తాకిడికి అల్లల్లాడిన లతల గజగజ వణికిపోయింది. తనను భయపెట్టే విధంగా అత్యంత కఠినంగా రాముడు పలికిన పలుకులకు సీత మనసు తీరని వ్యధ చెందింది. అంతమందిలో తనను తన భర్త అయిన రాముడు తనకు పుత్ర సమానులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల సంరక్షణలో ఉండు అని అన్నాడు. అంతేకాకుండా తనకు ఏమాత్రం సంబంధం లేని సుగ్రీవుడు విభీషణుడి సంరక్షణలో ఉండు అని వాళ్ల ఎదురుగానే అన్న మాటలకు సిగ్గుతో కుచించుకుపోయింది. భూమి బద్దలైపోయి అందులోకి తాను కూరుకుపోతోందా అన్న భావన కలిగింది సీతకు. ఒకేసారి వేలాది బాణములు తన శరీరంలో గుచ్చుకున్నట్టు కన్నీరు కార్చింది. క్షణకాలములో తేరుకుని బొంగురుపోయిన గొంతుతో రామునితో ఇలా అంది. సీత రాముని ఓ వీరుడా అని సంబోధించింది. తరువాత 2 మాటలు అంది. నీవు ఒక సామాన్యుడు మరొక సామాన్య స్త్రీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అనకూడని వినకూడని చెవులకు వినడానికి దారుణంగా ఉండే మాటలు, చాలా పరుషమైన వాక్యములు మాట్లాడుతున్నావు అని అంది. ఓ రామా, నేను నీవు అనుకుంటున్నట్టు నీచంగా ప్రవర్తించలేదు. నన్ను నమ్ము. నేను నా పుట్టినింటిలో గాని అత్తవారి ఇంటిలో గాని సంపాదించుకున్న సత్ప్రవర్తన మీద ఒట్టు పెట్టుకుని చెబుతున్నాను. ఓ రామా, నీవు సామాన్య స్త్రీల ప్రవర్తనను చూసి నన్ను కూడా ఆ మాదిరేనని అనుకుంటున్నావు. మొత్తము స్త్రీ జాతినే శంకించుచున్నావు. నాతో వివాహమైనప్పటి నుండి నా గురించి నా సత్ప్రవర్తన గురించి ఆలోచించి నీ అనుమానమును విడిచిపెట్టు. ఓ రామా, పర్ణశాలలో రావణుడు నా ఎదుట నిలిచినప్పుడు ఆ భయంకర రూపము చూసి నేను స్పృహ కోల్పోయాను. ఆ పరిస్థితిలో రావణుడు నన్ను తాకి ఉండవచ్చును. అది దైవికము. అంతేకాని నేనేమీ కావాలని ఎటువంటి కామవాంఛతో రావణుడిని తాకలేదు కదా. నా హృదయం మాత్రం సదా నీ ఆధీనంలోనే ఉన్నది. నిన్ను స్మరిస్తూ ఉంది. నా ఆధీనంలో లేని శరీరమును పరపురుషుడు తాకడం నా అసక్తత వలననే జరిగింది. దానికి నేనేమి చేయగలను? మన వివాహమైనప్పటి నుండి మనమిద్దరము కలిసిమెలిసి ఉన్నాము. ఇంకా నేను ఎటువంటి దానినో నువ్వు అర్థం చేసుకోలేదంటే నేను బ్రతికి ఉండటం వృధా. ఓ రామా, నీవు నన్ను వెతకడానికి హనుమంతుని పంపావు. హనుమంతుడు వచ్చి నన్ను లంకలో రావణుడి ఆధీనంలో ఉండగా చూశాడు. ఆ విషయం నీకు వచ్చి చెప్పాడు. అప్పుడే నీవు నన్ను వదిలిపెట్టి ఉండాల్సింది. ఇంత దూరం వచ్చి రావణుడిని చంపి నన్ను ఎందుకు రక్షించావు? అప్పుడే నీవు కనుక నన్ను వదిలిపెట్టి ఉంటే నేను వెంటనే నా ప్రాణాన్ని విడిచి ఉండేదాన్ని. ఆనాడే నేను ప్రాణత్యాగము చేసి ఉంటే ఈనాడు నువ్వు నన్ను అనుమానించి వ్యర్థముగా ఇన్ని కర్ణ కఠోరమైన మాటలు మాట్లాడే అవసరం, శ్రమ ఉండేది కాదు కదా. నీ మాటలు విని నీ బంధుమిత్రుల మనసుకు కూడా ఎంతో కష్టము కలిగించావు. ఓ నృపశార్ధూలమా, నీవు ఒక సామాన్య మానవునికి కోపం వస్తే ఒక సామాన్య స్త్రీతో ఎలా మాట్లాడుతాడో అలా మాట్లాడావు. నన్ను ఒక సామాన్య స్త్రీ అని అనుకుంటున్నావు. ఓ వృత్తజ్ఞ, నేను ఎవరో నీకు తెలియదా? నేను జనకుని కుమార్తెనని లోకానికి తెలుసు. కానీ నేను అయోనిజను, భూమిలో నుండి జన్మించాను. కనీసం నా పుట్టుకకు కానీ నా ప్రవర్తనకు కానీ నీవు గౌరవం ఇవ్వలేదు. నేను నా బాల్యములో ఉండగానే నీ చెయ్యి పట్టుకుని మీ ఇంటికి వచ్చాను. ఈనాటి వరకు
నీతోనే ఉన్నాను. నీ ఎడల నా భక్తిని నా శీలమును కూడా పరిగణించకుండా నన్ను అనరాని మాటలు అన్నావు. ఇది నీకు ధర్మమా అని పలికింది సీత. ఇంకా దుఃఖమును ఆపుకోలేకపోయింది. రాముని పక్కనే తల వంచుకుని నిలబడి ఉన్న లక్ష్మణుని చూసి, లక్ష్మణ, వెంటనే చితిపేర్పించు. ఇప్పుడు నేను పడుతున్న కష్టములకు అదే దివ్యౌషధము. ఇన్ని మాటలు పడ్డ తరువాత ఇంకా జీవించడం వృధా. నాకు జీవించాలని ఆశ లేదు. నా గుణగణములు, నా పాతివ్రత్యము నా రామునికి సంతోషము కలిగించలేదు. నన్ను నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళమన్నారు. నా ఇష్టం వచ్చిన చోటు అగ్నిప్రవేశమే. 10 మందిలో భర్తతో అవమానింపబడి విడిచిపెట్టబడిన భార్యకు అగ్నిప్రవేశమే ఉచితమైన మార్గము. అందుకే అగ్నిప్రవేశము చేయదలుచుకున్నాను. వెంటనే చితిపేర్పించు అని లక్ష్మణుని ఆదేశించింది సీత. ఇందాకటి నుండి జరుగుతున్నదంతా చూస్తున్న లక్ష్మణుడికి కోపం కట్టులు తెంచుకుని వస్తోంది. రాముడి వంక తీక్షణంగా కాల్చివేసేటట్టు చూశాడు లక్ష్మణుడు. రామునితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెంటనే సీత అగ్నిప్రవేశానికై చితి సిద్ధం చేశాడు. ఒక్క లక్ష్మణుడే కాదు, అక్కడ ఉన్నవారెవరూ రామునితో మాట్లాడటానికి కానీ వద్దు అని చెప్పడానికి కానీ ఇష్టపడటలేదు. అగ్ని భగభగా మండుతూ ఉంది. సీత రాముడి చుట్టూ ప్రదక్షిణం చేసింది. చితి దగ్గరకు వెళ్ళింది. చేతులు పైకెత్తి దేవతలకు బ్రాహ్మణులకు నమస్కరించింది. చేతులు జోడించి అగ్నిదేవునికి నమస్కరించింది. ఓ అగ్నిదేవా, నా మనస్సు ఎప్పుడూ నా భర్త రాముని యందు లగ్నమై ఉంటే, నేను కలలో కూడా పరపురుషుని తలవని దానినైతే ఈ అగ్ని నన్ను రక్షించుగాక. సచ్చరిత్రను పాతివ్రత్యమును కల నేను రాముడు అనుకున్నట్టు దుష్టచరిత్ర కలదానిని అయితే ఈ నగ్ని నన్ను రక్షించుగాక. నేను మనస వాచ కర్మణ రాముని తప్ప పరపురుషుని తలవని దాననైతే నన్ను ఈ అగ్ని రక్షించుగాక. కర్మసాక్షి అయిన సూర్యుడు, చంద్రుడు, భూమి, వాయువు, నువ్వు, సూర్యాస్తమయాలు నా పాతివ్రత్యాన్ని, రాముని యందు నాకు ఉన్న భక్తిని తెలిసిన వారైతే ఈ అగ్ని నన్ను రక్షించుగాక అని పలికిన సీత ఏమాత్రము భయం లేకుండా అగ్నిలో ప్రవేశించింది. సీత అగ్నిప్రవేశం చెయ్యడం చూసి అక్కడ ఉన్నవారంతా హాహాకారాలు చేశారు. సీత అగ్నిప్రవేశానికి పంచభూతములు సాక్షిగా నిలిచాయి. అగ్నిలో ప్రవేశిస్తున్న సీతను చూసి అక్కడ ఉన్న స్త్రీలందరూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ ఉన్న వానర సైన్యము, వానర వీరులు, రాక్షస స్త్రీలు సీత అగ్నిప్రవేశం చెయ్యడాన్ని చూసి అయ్యో అయ్యో అంటూ పెద్దగా అరిచారు, ఏడిచారు. అక్కడ ఉన్నవారే కాదు, పైనుండి దేవతలు, ఋషులు, గంధర్వులు, శాపగ్రస్తులైన దేవకన్య మాదిరి ఉన్న సీత అగ్నిప్రవేశం చెయ్యడం చూశారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 116వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.